పాడుపడిన పూరి గుడిసె అనే చందమామ కథ చెప్పుకుందాం. అనంగ రాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల కిందట నిర్మించింది. పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే, మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరుగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడ్డానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది. ఇంతకాలమైన తరువాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలబడడం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైనా ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకొని బయలుదేరాడు. పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు. నదీ తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అల్వి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగాయి. ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలిది ఒక్కరితే ఉన్నది. తన కుటీరం ఎదురుగా వచ్చిన ఆ జనం రాజు పరివారము అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారిని తగు మర్యాదలతో ఆదరించి, మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి. కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు ముసలిది, అయ్యో నా తండ్రి, రాజావారు భవనం కట్టుకుంటామంటే నే వద్దంటానా? అంతకంటే నాకు మాత్రం కావలసిందేమున్నది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వులు కట్టించింది. ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండడం చేత కాని డబ్బు పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను. లేకపోతే పోయింది. నేను మట్టుకు ఈ పూరిపాక వదిలి పోలేను. ఎప్పటికైనా పంతు పడితే నేయించుకుంటా, లేకుంటే లేదు. కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో, ముసలి అమ్మ, సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు. అలా అనడం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు 10 రెట్లు విస్తీర్ణం గల స్థానం ఇస్తారు. లేదా నాకు స్థలం అక్కర్లేదు, డబ్బే కావాలి అంటావా? కోరుకో, నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడు తెప్పించి ఇస్తా అన్నాడు. అందుకు ముసలిది, నాయన, నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు. నీ ధనపు రాసులు నాకు పని లేదు. 1,00,000 రాని పోని ఈ కుటీరంలో నుంచి మట్టుకు నేను కదలబోయేది లేదు. రాజుగారికి కావాలంటే నే వద్దనలేదే. నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. చెప్పేసరికల్లా పరివారం అందరూ ముసలిదానికేసి మిర్రుగా చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే. దీని బతుకెంత, దీని పూరిపాక ఎంత, లాగి పారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే. అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తరువాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది. ప్రాజ్ఞుడును ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలిదాని పాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు. మంత్రిని పరివారాన్ని చేరబిలిచి, ఈ ముసలిది నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి. నా విధిని నేను మరిచాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో
ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక నా రాజభవనానికి పోను. ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాం చేసుకొని ఉంటాను. అక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మతు చేయిస్తాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకల్లాడేటట్టు చేసి గాని మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు. రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహించగలిగారు. తక్కిన వారు ఆయనను పిచ్చివానిగా తలిచారు. ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకొని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు. రాజు ఇక్కడ మకాం చేయగానే నగరంలోని ప్రజలంతా అక్కడికే వచ్చేశారు. బస్తీ కంటే ఇక్కడనే బాగా ఉన్నదని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకొని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజులకల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది. అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు, పల్లె లక్షణాలు గల బస్తీ అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్ళు లేచాయి. రాజభవనము వెలిసింది. కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మట్టుకు రాజు కదపలేదు. ఎవరినీ కదపనీయలేదు. తన కృతజ్ఞత తెలపడానికి చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మతు చేయించాడు. అంతేకాదు, ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు. అది కలకల్లాడుతూ ప్రకాశించింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మట్టుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు. కథ సమాప్తం. న్యాయ కత్తెర అనే మరో కథ చెప్పుకుందాం. చాలా పూర్వకాలమందు కళింగ దేశానికి న్యాయమిచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర. తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావిస్తూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనం ముందు వేలాడదీసి ఉంచారు. వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కరలేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్లకు ఇష్టులైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయమంతా ఏకరువు పెట్టి తన 2 చేతుల్ని ఆ కత్తెర మధ్య పెట్టేవాడు. అలాగే ముద్దాయి తను నిర్దోషినని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన 2 చేతుల్ని పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడు అబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. ఒకమారు పాపం వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయ కత్తెర కూడా న్యాయ నిర్ణయం చేయ సాధనం కాని గడు సమస్య ఒకటి ఎదురైంది. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర 100 సవరల బంగారం దాయమని ఇచ్చాను. తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదట, ఏం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలియదు, 100 సవరల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను, ఇతడు నాకు దాయమని 100 సవర్ల బంగారం ఇవ్వలేదు సరికదా, ఒక్క మారు చూపనైనా చూపలేదు అంటూ సంజాయిషి చెప్పాడు. సరే, ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎలా నిర్ణయించడం? ఇద్దరు దేవుళ్ళ మీద దేవతల మీద ఓట్లు వేసుకుని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయకత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుందన్నారు. నా దగ్గర 100 సవరల బంగారం దాయలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట, దాన్ని గుటకాయ స్వాహ చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోలపెట్టన ఆరంభించాడు. అయితే న్యాయకత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండో వర్తకునికి తెలియంది కాదు.
అబద్ధీకులకు, అన్యాయ వర్తకులకు చేతులు ఇట్టి ఖండించుకుపోవడం అతని కళ్ళతో అతను లోగడ చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. ఏమీ ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకర్తల దగ్గరకు వచ్చాడు. మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయకత్తెర యథాస్థానంలో వేలాడుతోంది. 100 సవర్ల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళనీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు చుట్టూ చేరిన ప్రజలు కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తరువాత 100 సవర్లు కాజేసినాడనుకున్న రెండో వర్తకుని వంతు వచ్చింది. అతను న్యాయకత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతి కర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారము అపహరించలేదు, నేను అపహరించానని నేరం మోపుతున్న ఈ వర్తకుని 100 సవర్ల బంగారం అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు. మధ్యవర్తులు గుమిగూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతాయని వాళ్ళ అభిప్రాయం. పైగా మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు కనుక ఈ రెండో వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం, ఆ న్యాయకత్తెర కదలా మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్టు ఎవరు నిర్ణయించేది? ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత ఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయడంలో ఎన్నడూ ఏమాత్రం తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయింది. ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు. దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేచీని ఛేదించేటందుకు న్యాయ కత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసకారి వర్తకుడు వక్ర మార్గాన విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తను ప్రమాణం చేసి న్యాయకత్తెర మధ్యన చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతి కర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకుని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినబడింది. ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని చేతి కర్రను లాక్కుని పలుక్కున మధ్యకు విసిరాడు. ఆ చేతికర్ర నుంచి 100 సవర్ల బంగారం జలజలమని రాలడం లక్షలాది ప్రజల కంటబడింది. ఇది అందరకు చెప్పలేని ఆశ్చర్యం కలిగింది. అప్పుడు పెద్దలు నలుగురు చేరి 100 సవర్ల బంగారం మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుడిని శిక్షించారు. అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయకత్తెరను స్థానం తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కొట్లో పారవేయించారు. నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది. కథ సమాప్తం. శుభం.